అందరికీ నమస్కారం. ఫ్యామిలీ మెంబర్స్కి ముఖ్య గమనిక. ఈ వీడియో చూసే టైంకి ఈ జాబ్ వేకెన్సీస్ క్లోజ్ అయిపోతే నేనేమీ చేయలేను. కాబట్టి వీడియో కింద నేను ఏ డేట్లో వీడియో అప్లోడ్ చేశానో చెక్ చేసుకుని జాబ్స్కి అప్లై చేసుకోగలరని ఆశిస్తున్నాను. ఇట్లు మీ శరత్ చంద్ర. హలో ఫ్రెండ్స్, నెట్వర్కింగ్ చేస్తే ప్యాకేజెస్ ఎలా ఉంటాయి? ఫ్రెషర్గా నెట్వర్కింగ్ సైడ్ వెళ్తే లైఫ్ ఎంత బాగుంటుంది? నెట్వర్కింగ్ చేసిన వాళ్ళు సైబర్ సెక్యూరిటీ సైడ్ కూడా వెళ్ళొచ్చా? ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరత్ చంద్ర. వెల్కమ్ బ్యాక్. IBM నుంచి రిలీజ్ అయిన ఈ పొజిషన్ పేరు చూసుకుంటే నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్. నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ కింద IBM లో ఎవరైతే ఫ్రెష్ గా రోల్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి ప్యాకేజెస్ అనేవి చాలా బాగుంటాయి. ఈ జాబ్స్ కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చో అన్ని డీటెయిల్స్ కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది బెస్ట్ ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ which I'm going to explain you. సో నెట్వర్కింగ్ సపోర్ట్ ఇంజనీర్ లో మీరు చేసే రోల్ ఏంటంటే మీకు సర్టెన్ ప్రాజెక్ట్స్ అనేది అలొకేట్ చేస్తారు. ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ బ్యాక్ ఎండ్ నెట్వర్క్ అంటే ఏదైతే ఇంటర్నెట్ ఉంటుందో, ఇంటర్నెట్ ఇష్యూస్ కానీ లేకపోతే నెట్వర్క్ రిలేటెడ్ ఏమైనా డ్రాప్ డౌన్, సర్వర్స్ డ్రాప్ డౌన్ అయినా సరే, లేకపోతే సర్వర్స్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వెళ్తున్నాయి, ఎక్కడి నుంచి ఎక్కడికి రౌట్ అవుతున్నాయి, ఎన్ని ప్యాకెట్స్ ఆఫ్ డేటా వెళ్తుంది, అండ్ అలాగే ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో ఆ ఎంప్లాయీస్ ఎటువంటి డేటాని ఎటువంటి వర్క్ అయితే చేస్తుంటారు అండ్ ఎక్కడి నుంచి ఎక్కడికి నెట్వర్క్ అనేది ఫ్లో అవుతుంది, ఇవన్నీ కూడా నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ కింద మీరు చేయాల్సినటువంటి డ్యూటీస్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా మీరైతే ట్రాక్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీటికి కంపల్సరీగా IBM వాళ్ళు మీకైతే ట్రైనింగ్ అయితే కంప్లీట్ గా ఇస్తారు. అండ్ అలాగే దాంతో పాటుగా మీకు కొన్ని బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ జాబ్స్ కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కనుక 0 to 1 year అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. ఈ 0 to 1 year ఎక్స్పీరియన్స్ BPO లో ఉన్నా సరే పర్వాలేదు, లేకపోతే ఎనీ వాయిస్ లేదా ఎనీ చాట్, ఈమెయిల్ సపోర్ట్ డిపార్ట్మెంట్ సైడ్ ఎటువైపు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎందుకు చెప్తున్నాను అంటే మీకు బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి, సర్వర్స్ అంటే ఏంటో తెలియాలి, ఒక అప్లికేషన్ అంటే ఏంటో మీకు అర్థం కావాలి, అండ్ అలాగే ఇంటర్నెట్ ఫ్లో అనేది ఎలా జరుగుతూ ఉంటుంది దాని గురించి మీకు బేసిక్ ఐడియా ఉంటే కనుక ఇందులో మీరు సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటుగా గుడ్ కమ్యూనికేషన్ స్కిల్ అయితే ఉండాలి, అండ్ అలాగే కస్టమర్ ని అడ్రస్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా అడ్రస్ చేయగలిగే కస్టమర్ నాలెడ్జ్ స్కిల్స్ అయితే మీకైతే కంపల్సరీగా ఉండాలని ఇందులో వాళ్ళు మెన్షన్ చేశారు. దీంతో పాటుగా మీకు అందరికీ కూడా కీ రెస్పాన్సిబిలిటీస్ ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, నెట్వర్కింగ్ ఫ్లో ఎలా ఉంటుంది అండ్ అలాగే ఇవన్నీ కూడా మీరైతే వర్క్ చేయాలి. ఇప్పుడు ఇందులో మనం లైఫ్ అయితే తెలుసుకుందాం. ఈ నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ కింద లైఫ్ ఎలా ఉంటుంది, శాలరీస్ ఎలా ఉంటాయి అంటే IBM కాబట్టి మినిమం స్టార్టింగ్ ప్యాకేజ్ 4 lakhs నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే 4 lakhs లేదా 3.8 lakhs, ఇట్ డిపెండ్స్ ఆన్ మీ ఇంటర్వ్యూ పర్ఫార్మెన్స్ బట్టి మీకు ప్యాకేజ్ అయితే డిపెండ్ అయి ఉంటుంది. నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ కింద మీరు వర్క్ చేసుకుంటూ వెళ్తే ఇందులో చాలా డొమైన్స్ ఉంటాయి. నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ లో మీరు ప్రాక్సీ సైడ్ వెళ్ళొచ్చు, ఫైర్ వాల్ సైడ్ వెళ్ళొచ్చు, సైబర్ సెక్యూరిటీ సైడ్ అయితే వెళ్ళొచ్చు. ఈ మూడు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో చాలా బూన్ ఉన్నటువంటివి 3 డొమైన్స్ ఉన్నాయండి. సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ అండ్ ఇంటెలిజెన్స్ అండ్ అలాగే ఫైర్ వాల్. అంటే చాలా ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఈ 3 నేను ఎందుకు బయటికి చెప్పానంటే ఈ 3 కూడా నెట్వర్కింగ్ రిలేటెడ్ కింద వస్తాయి కాబట్టి నేను చెప్పడం జరిగింది. ముందుగా ఇందులో ముఖ్యమైనది ఫైర్ వాల్, ప్రాక్సీ అండ్ సైబర్ సెక్యూరిటీ. ఇంకోటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో సైబర్ సెక్యూరిటీ సైడ్ మనం ఇప్పుడు చూసుకుందాం. నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ కింద మీరు వర్క్ చేస్తూ సైబర్ సెక్యూరిటీ రిలేటెడ్ కాన్సెప్ట్స్ కూడా మీరు నేర్చుకున్నారు అంటే సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కింద మీకు జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఆ తర్వాత మీరు 1 year నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ కింద చేసిన తర్వాత సైబర్ సెక్యూరిటీ నేర్చుకుంటే మంచి పొజిషన్స్ కూడా మీకైతే వస్తాయి. శాలరీ సైబర్ సెక్యూరిటీకి బయట ఫస్ట్ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కి మినిమం 16 to 18 lakhs ప్యాకేజ్ అనేది వాళ్ళు అలాట్ చేస్తున్నారు. గుర్తుపెట్టుకోండి, 16 to 18 lakhs సైబర్ సెక్యూరిటీ. సో మీరు కనుక నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ గా మీరు జాయిన్ అయితే అంత అద్భుతమైన మీకు పునాది అయితే పడుతుంది యాజ్ ఎ సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్ కింద. సో తప్పకుండా ఈ నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ జాబ్స్ కి IBM ప్రొవైడ్ చేస్తుంది కదా, దీనికి తప్పకుండా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. బ్యాచిలర్స్ డిగ్రీ, ఎనీ బ్యాచిలర్స్ డిగ్రీ అన్నారు. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే వాళ్ళు ఖచ్చితంగా ప్రిఫర్ చేస్తారని కూడా చెప్పారు. ఫ్రెషర్స్ దగ్గర నుంచి 1 year ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ దీనికైతే అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అన్ని డీటెయిల్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గెట్ ఇంటు ద అప్లికేషన్ ఫామ్. వీడియో డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా నెట్వర్క్ సపోర్ట్ ఇంజనీర్ అని చెప్పి IBM రిలేటెడ్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో పొజిషన్ పేరు ఒకసారి చెక్ చేసుకుని అండ్ అలాగే కేటగిరీ, రోలు, క్వాలిఫికేషన్ చూసుకుంటే బ్యాచిలర్ డిగ్రీని అయితే అడిగారండి. అండ్ అలాగే ఇందులో వాళ్ళు ఇంకా చాలా డీటెయిల్స్ అవి కూడా మెన్షన్ చేశారు, మీరు ఒకసారి క్లియర్గా చదువుకోండి. ఓకే, సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కంప్లీట్గా డీటెయిల్స్, రెస్పాన్సిబిలిటీస్ అవన్నీ కూడా చదువుకున్న తర్వాత కిందకు వచ్చి అప్లై నౌ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో అప్లై నౌ మీకు క్లిక్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్
మీకు ఒక ఫామ్ అయితే ఇస్తుందండి. ఇది ఇనిషియల్ ఫామ్ అంటారు. ఇది మీకు అవసరం లేదు, ఎందుకంటే మీకు ఒకవేళ కనుక ఐబీఎం నుంచి అలర్ట్స్ పొందాలి అనుకుంటే మీరు ఇక్కడ డీటెయిల్స్ అని క్లిక్ చేసేయచ్చు, లేకపోతే నో థ్యాంక్స్ కంటిన్యూ టు అప్లై అనే ఆప్షన్ మీద అయితే మీరు క్లిక్ చేయొచ్చు. నో థ్యాంక్స్ కంటిన్యూ టు అప్లై మీద క్లిక్ చేయగానే మళ్ళీ ఈ విధంగా మీకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. నెట్వర్క్ ఇంజనీర్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ అంతా కనిపిస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే కిందకి వెళ్ళి అప్లై టు జాబ్ అని కొట్టండి. అప్లై టు జాబ్ అని కొట్టిన తర్వాత మీకు ఇప్పటిదాకా అకౌంట్ ఐబీఎంకి అప్లై చేయకుండా అకౌంట్ లేదు అనుకోండి, మీరైతే అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి. డోంట్ హ్యావ్ అకౌంట్ ఎట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి మీరు కిందకు వచ్చి ఐ అగ్రీ అనే ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ నుంచి ఇంకా మీ ఈమెయిల్ అడ్రస్లు, పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని క్వశ్చన్ ఇవన్నీ కూడా అడుగుతుంది. ఆ తర్వాత మీ ఎడ్యుకేషన్ ఫామ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మీరైతే ఫిల్ చేసి అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ తాలూకా అప్లికేషన్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యి వాళ్ళకి నచ్చితే కంపల్సరీ వాళ్ళైతే మిమ్మల్ని కాంటాక్ట్ చేయడం జరుగుతుంది, ఈమెయిల్ ద్వారా కానీ లేకపోతే కాల్ ద్వారా కానీ. సో ఈ విధంగా మీరైతే నెట్వర్క్ ఇంజనీర్ జాబ్స్కి ఐబీఎం నుంచి రిలీజ్ అయింది కాబట్టి మీరు దీనికైతే తప్పకుండా అప్లై అయితే చేసుకోవచ్చు. మళ్ళీ మరో మంచి జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకైతే వస్తాను. అంటిల్ దెన్, దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.